ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్టం తెచ్చారు. ఆనాడు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు, నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నీతోని క్షమాపణ చెప్పిస్తా, అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినరు. అది నిజమైంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం. ఈరోజు కూడా రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు.